సహవాసాన్ని ఆశీర్వదిస్తుంది. ఇంకేమైనా జరిగింది ఆధ్వర్యంలో అన్ని విషయాలు వేరేగా ఉండి నా మాత్రంగా చేర్చిన జీవితాలు వీరంగా అనుగ్రహించుకుని జరిగించుకుని వేసాను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఏ పాపిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ఏ పాపిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి కరుణీగా మార్చుటకు కలవరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏమి ఏ పాపిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా విడువక ఎడబాయనని నా తోడై నిలచితివా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేని కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏమి ఏ పాపిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు నీ ప్రేమను కలువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటించు బ్రతుకంతా నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన ఈ వముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేని కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏమి ఏ పాపిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా నాపై చూపుటకు నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నీలోనే ఆనందం నా దేవా నీలోనే నాకు జీవం నిన్నా నేడు నిరంతరం మారని దేవా నిన్నా నేడు నిరంతరం మారని దేవా ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో రక్షణం గడిపినా నా హృదయం పొంగెను ఈ లోకమంతా
లేదయ్యా ఎక్కడ ఆనందం నీ సన్నిధిలో రక్షణం గడిపిన నా హృదయం పొంగెను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో రక్షణ గడిపిన నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో రక్షణ గడిపిన నా హృదయం పొంగెను. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. సంతృప్తి లేని నా జీవితంలో సమృద్ధి ఇచ్చి గణపరిచినావు,
గణపరిచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. పదకొండవ అధ్యాయం 9-10 చదవచ్చు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9-10. ఈ దినముకు ఏర్పాటు చేయబడిన పాఠశాల ప్రసంగి 11వ అధ్యాయం 9-10. యవనుడా, నీ యవనమందు సంతోషపడదు, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండయుండు. నీ కోరిక చెప్పులను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పులను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకును. లేత వయసును నడిప్రాయమును గతించిపోవునవి కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొను, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొను. ఈ పరిశుద్ధ వాక్యం మనకు దీవించుగాక. ఆమేన్. ప్రేమ తండ్రి, పరిశుద్ధ సమాధానాన్ని కొన్నాను గడిచిన మీకు పరిచయంలో తండ్రి ఉదయం సాయంత్రం కాపాడిన ఒక దేవాన్ని కొన్నాను ఆయన. మరియు ఈ సమయంలో మళ్ళీ మేము తండ్రి కోరినైనా మీ వాక్యం మరియు ధ్యానించుకుంటా మాకేం కావాలో చెప్పడం బోధించుకున్నాం. భాషలను నియమించుకుంటావా, కావాల్సిందైనా దయచేట్టుకుంటావా, భాషలు చెప్పి మా హృదయాన్ని భద్రపరుచుకుంటుంది. వాక్యానుసారంగా జీవించుకుని చూపించమని ఈ నామాన్ని చేస్తూ కొరకు మా ప్రభువును మా రక్షకులను నన్ను వేసి పరిశుద్ధంగా ఉన్నట్టున్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు జీవములో సాయంకాలం మీ అందరి విషయంలో నా వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని కృపను బట్టి సమయంలో ఒకసారి మీతో కూడా కలిసి కొద్ది నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో ఉండడానికి దేవాది దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ చదవబడినటువంటి లేఖన భాగం యవనుడా, నీ యవనమును బట్టి సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండను.
నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుకున్నాను. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకున్నాను. లేత వయస్సును మరియు ప్రాయము గతించిపోవును కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకున్నాను. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకున్నాను. యవన కాలంలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు. కానీ ఒక విషయం అనుకున్నావు, అది ఏమిటి అంటే నువ్వు చేసిన, నువ్వు నడిచిన, నువ్వు ప్రవర్తించిన ప్రతి పనికి దేవుడు తీర్పులోకి తెచ్చును అనేటువంటి సత్యము మరొక చాలా పర్యాయంలో మనం అనుకుంటాము. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎవరుడా సంతోషపడము, సంతృష్టిగా ఉండము, ఎంజాయ్ చేయము అనేటువంటి మార్పు దేవుని యొక్క వాక్యంలో ఉన్నవి అనేటువంటి ఆలోచనలో మానవుడు ఉంటాడు, ఎవరో ప్రాయంలో ఉన్నటువంటి వారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇష్టం వచ్చినట్టుగానే ఉండు, కానీ ఒక విషయం మాత్రం మర్చిపోకూడదు, అది తీర్పులోకి తెచ్చుకుని జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఏమి సంతోషించమన్నాడో, ఎలా ఆస్వాదించమన్నాడు అంటే యవన కాలంలో యవనము సంతోషపడుతుంటే చాలా విషయాలు చాలా రకాలుగా ప్రజలు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు చెప్పినటువంటి మాట ఏంటంటే, యవన ప్రాయంలో నువ్వు ఏది తినాలో అది తిను, తర్వాత తినేటువంటి సమయం రాదు. 12వ అధ్యాయంలో త్రాగవలసినటువంటి త్రాగు కాకుండా ఏటువంటి కాదు. వారి యొక్క దేశపు పరిస్థితులను బట్టి ఆ దేశంలో వారికి ద్రాక్షారసం తాగడం అలవాటు. అది మద్దించేటువంటిది కాదు, అది మంచిది. కాబట్టి నువ్వు తినాలనుకుంటే తిను, ఏ పండగ వస్తుందో లేకపోతే తాగాలనిపిస్తుందో తాగు. నా మాటలు కూడా ఆయన రాస్తారు. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను. ఇంకా భాషగా అర్థం చేసుకోకపోతే నేను చదివిస్తానా? నేను చదవకున్నప్పుడే చదవాలి. 4 నెలలు అయిపోయింది. భాష చదివించేవాడు కాదు, అర్థం చేసుకోవాలి. కాబట్టి 2వ అధ్యాయము 24వ వచనం, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఏంటంట? అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితం చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. అందుకు ఎవరుడా ఎవరి కాలంలో తిను, రావు. ఏమి తినాలో దానికి నియమం ఇష్టం లేదు. తర్వాత 10వ వచనంలో 10వ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా లేత ప్రాయము గతించిపోతుంది, అభిప్రాయం గతించిపోతుంది, వృద్ధాప్యం వస్తుంది. ఆ సమయంలో
నువ్వు కోరుకున్నది తినాలన్నా తినలేవు, త్రాగాలనుకుంది త్రాగాలన్నా త్రాగలేవు, గట్టి పదార్థాలను అవ్వాలంటే ఒళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఇష్టమైనటువంటి స్వీట్ తినాలనుకుంటే తినగలదు, తినలేనటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి యవనదశలో ఆయన అనుభవించి ఆస్వాదించమంటున్న మరొక మాట ఏంటంటే 9వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలోనే 9వ అధ్యాయం 8వ వచనంలో 9వ అధ్యాయం 8వ వచనంలో ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములను ధరించుకును, నీ తలకు నూనె తక్కువ చేయకుము. అన్నమే కాదు, వస్త్రాలు కూడా నీకు నచ్చివి వేసుకో. నీకు ఎలాంటి వస్త్రాలు కావాలంటే వాటితో అలంకరించుకో, అనుభవించు. ఎవరో ఎంతవరకంటే 50 సంవత్సరాల దాకా వస్తే 50 దాటితే కూర్చోడు. కాబట్టి ఈ లోపల నువ్వు తినవలసింది తిను, నువ్వు ధరించాల్సింది ధరించుకో. ఒకవేళ నీకు వివాహం అయితే భార్య భర్తల అందాన్ని బట్టి సంతోషించు. 9వ వచనంలో చెప్తారు, నీకు అవసరం తర్వాత 9వ వచనంలో ఒకవేళ యవనదశలో నీకు వివాహం అయితే, యవనస్తురాలు అయితే యవన భర్తతోనూ, యవనస్తుడు అయితే యవన భార్యతో సంతోషించు. వివాహ వ్యవస్థలో సుఖించు, సంతోషంగా ఉండు. తెలవలసింది తిను, ధరించవలసింది ధరించు. ఉన్నటువంటి బాంధవ్యాన్ని బట్టి నీ సహచర్యులతోటి, నీ సహచరులతోటి నువ్వు అంటే నీ భార్యాభర్తల యొక్క సంబంధంలో సంతోషంగా ఉండండి. 4వ విషయం చెప్తానంటే 2వ అధ్యాయంలోనే ప్రసంగి గ్రంథం 24వ వచనం మనం చదివాం కదా. 24వ వచనంలో మరొకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అన్నపానములు పుచ్చుకున్నట్టు కంటేను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను, కష్టార్జితము చేత సుఖపడుట కంటేను, సులభంగా ఈజీ మనకి అలవాటు పడకు, కష్టపడేది సంపాదించినటువంటి ఆ ముద్దలో రుచి ఎక్కువ. కష్టపడకుండా సంపాదించినటువంటి ముద్ద రుచి తక్కువే. ఒకవేళ అలా ఉన్నావేమో, అలా ఉండకు. కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి కార్యం ఏమిటంటే, యవనుడా నీ కోరిక ఏమిటంటే అన్నం ఏదైతే తినాలనుకుంటున్నావు తిను. నీ కోరిక ఏది ధరించాలనుకుంటున్నావో ధరించు. యవన ప్రాయంలో నా మధ్య జీవితంలోకి వస్తే సంతోషించు. అయితే నీవు నీ కలిగినటువంటి పనిలో, నీ జీవితంలో లేదా నీకు వచ్చిన కూలిలో, నీకు రావాల్సినటువంటి రాబడిలో సంతోషించు. అదే ఆ మాట వరకు 3వ అధ్యాయంలో చెప్తారు. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు 3వ అధ్యాయం 22వ వచనంలో చెప్తారు, కాగా తమకు తర్వాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేకపోవాడెవడను లేకపోవడనే చూడగా వారు తమ క్రియతో సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలు లేదని సంగతి నేను తెలుసుకుంటాను. ఇదే వారి పాపము. 5వ అధ్యాయం వచనంలో కూడా, మరియు కోరదగినది మాను, చూడముచ్చటైనది మాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు, తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుంటే ఇదే వానికి వాక్యము. ప్రియులారా, ఎందుకు ఈ మాటలో జ్ఞానేశ్వర సొలొమోను మహారాజు చెప్తున్నాడు, నీ కష్టార్జితమే నీ ప్రతిఫలమే
అన్నపానమే అక్కడ యాకోబు కూడా అంటారు కదా, నేను తిరిగి అన్నపానములు వస్తువులు గలవాడిని తిరిగి నా తల్లి దగ్గరకు వచ్చేటప్పుడు ఈ బేతేలులో నేను దేవుని యొక్క మందిరాన్ని నిర్మిస్తాను. ఆయనకి ఏం పాలేదు. న్యాయాధిపతి సొలొమోను మహారాజు చెప్తున్నటువంటి మాట కూడా అదే. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, తన యొక్క సంతోషానికి సహచర్యం ఇవి ఉంటే నేను చేసినటువంటి కష్టం దానిలోనే నేను సంతోషంగా బ్రతకాలి. ఈ మాట ఒకవేళ సొలొమోను మహారాజు చూచాడేమో. ఎంతో విలాసవంతమైనటువంటి జీవితం సొలొమోనుది. రకరకాలైనటువంటి పదార్థాలు, అనేక మంది ఆయన దేవుడి దగ్గరకు వస్తే ఎందరో ఆశ్చర్యం కొలిపేటువంటి పదార్థాలు ఆయన దేవుడే ఉన్నాయి. కానీ ఆయనకి అవన్నీ సంతృప్తి కలిగించలేదు. ఆయన కలిగించినటువంటి సంతృప్తి ఏంటంటే, ఆయన గ్రహించింది ఏమిటంటే కష్టార్జితం, కష్టపడి సంపాదించినటువంటి దానిలో ఉన్నటువంటి తృప్తి మరొక దాంట్లో లేదు అనేటువంటి సత్యాన్ని అక్కడ సొలొమోను మహారాజు తెలియపరుస్తున్నారు. కాబట్టి గమనిస్తున్నారా, ఈ వయసులో మనకు ఉండేటువంటి కోరికలు కూడా ఇవే. ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఎవరు నాకు తోడుగా ఉండాలి, నా జీవితంలో నాకు ఏ పని అయితే నాకు మేలుకరంగా ఉంటుంది, వాటన్నిటినీ నువ్వు సంతోషంగా సృష్టించడానికి అనుభవించు. వాటి పరిధులు దాటి, వాటి స్థితిని దాటి, వాటి యొక్క పరిస్థితులను మార్చి ఇష్టం వచ్చినట్టుగా జీవించావో. దేవుడు వాక్యం సొలొమోను మహారాజు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? చనిపోయినప్పుడు వచ్చేటువంటి తీర్పు కాదు, బ్రతికి ఉండగానే తాత్కాలికమైనటువంటి తీర్పు అనుభవించక తప్పదు. తిను, ఏది తినాలని తిను, ఏది తాగాలని కాదు, దాన్ని మించి చేసేవా. ధరించుకో, ఏది ధరించుకోవాలో, ఎలా ఉండాలో. నేటి యవనస్తుల యొక్క వస్త్రధారణ మనం చూస్తే, పురుషుడు మా మెడ దగ్గర నుండి అరికాల వరకు బట్టలు ధరిస్తూ ఉంటే, వారు పురుషులకు ధరిస్తూ వారు యొక్క దేహానంతకి కూడా యవనస్తులు ఎవరు పెద్దలు పురుషుడు దేహానంత కప్పుకుంటూ ఉంటే, నీ ఇష్టం ధరించుకోమన్నాడు కాబట్టి వెచ్చనటువంటి డ్రెస్సులు ధరిస్తూ చూస్తున్నటువంటి వారిని కూడా మనం చూస్తున్నాం. పురుషుడేమో అన్ని కప్పుతున్నాడు. కొందరు తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకమనేటువంటి ఆలోచనతో వారి ఇష్టం వచ్చినటువంటి వస్త్రధారణ ధరిస్తున్నారు. జాగ్రత్త. నీ పనిని బట్టి నీ సంతృప్తి పడు, అక్రమాలతో అన్యాయంతో పాల్పడు. అవి నీకు క్షేమం కాదు, మేలుకరం కాదు. సరే, ఇక్కడ కాదు కదా, మరణించిన తర్వాత ఈ తీర్పు అనుకుంటే పొరపాటు. బ్రతికి ఉండగానే అనుభవించక తప్పదు అని ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు తెలియపరచు మనం చూస్తాం. ఒకసారి మళ్ళా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 24-26 వచనాలను మనం గమనిస్తే, 2వ అధ్యాయం 24-26 వచనాలను మనం గమనిస్తే, 24 చదివాక 25 చదువుతున్నాం. చూడండి. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? కొన్ని పర్యాయాలు పెద్దలు అంటారు కదా, వారి నోట్లో ఉన్నటువంటి కొంత నోట్లో నుండి ప్రాణం గాలిలో కలిసిపోయింది అనేటువంటి మాట. ఆయన సెలవు లేకుండా భోజనం కూడా తిని సంతోషించగలిగినటువంటి వారు ఎవరు లేరు. అలాగే ఏ విధంగా దైవ దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడు మంచివాడిగా ఉండువానికి, అంటే తన కష్టార్జితంలోనే సుఖపడుతూ, తన కష్టార్జితం మీదే ఆధారపడుతూ జీవిస్తున్నటువంటి వారు
ఎవరు ఎలా కనపడాలంటే దేవుడికి మంచివాడుగా ఉండు వారికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందము అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టకు వారికి ఇష్టకై ప్రయాసపడి పోగు చేయి పని ఆయన పాపాత్ములకి నిర్ణయించును. ఇది వ్యక్తముగా మనం ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నాను ఉన్నది. ఏమర్థమైంది మనలో? ఒక నీతివంతుడికి, ఒక మంచి వాడి కొరకు దుర్మార్గుడు తన ఇష్టం వచ్చినట్టుగా సంపాదించిన సంపద వీరి కొరకు సంపాదిస్తున్నాడు. ఏదో ఒక రోజున వాడి యొక్క దుర్మార్గతను బట్టి సంపాదించి వాడు ఎన్నడూ తీసుకొని పోడు, వాడు ఎన్నడూ దాన్ని అనుభవించడు. ఎవరైతే దేవుని దృష్టికి మంచివాడిగా కనపడతాడో వాడి కొరకు దేవుడు వాడికి ఇచ్చినటువంటి పని. కాబట్టి ప్రియమైనటువంటి వారు కదా, ఈ లోకంలో మనం జీవించుండగానే అటువంటి పరిస్థితులను మనం చూడక తప్పదు. చూడండి 7వ అధ్యాయం 17వ వచనంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో, అధికముగా దుర్మార్గపు పనులు చేయము, బుద్ధిహీనులుగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దు. నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవద్దు. చక్కటి ఉదాహరణ చెప్తారు. భయపడి జీవించే జీవన శైలిని మీరు కలిగి ఉండండి. దేవునికి భయపడి జీవించే జీవన శైలిని మీరు కలిగి ఉండండి. ఎవరుడా ఎవరి కాలంలో సంతోషించము అని అంటే నీ ఇష్టం వచ్చిన రీతిగా జీవించడం కాదు, నీ ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించడం కాదు, నీ ఇష్టం వచ్చిన రీతిగా కొనసాగడం కాదు. కానీ వీటన్నిటిని బట్టి ఇక్కడే తీర్పు ఉంది అనేటువంటి సత్యాన్ని గ్రహించు. తినాలనుకున్నా తిను, ధరించాలనుకున్నా ధరించుకో, కోరుకున్నటువంటి పొందాలనుకున్నా పొందు. కష్టాన్ని అనుభవించుందని నేను చెప్పట్లేదు. రేపు అనుభవించడానికి నీ వయస్సు, నీ యొక్క జీవితం సహకరించకపోవచ్చు. అనుభవించు, హద్దు మేరకు అంటే నీ కష్టార్జితాన్ని నీవు ఇష్టంగా సంపాదించు, అక్రమంగా సంపాదించుకో. నీవు వివాహ స్థితిలో ఉంటే పురుషుడైతే భార్య అయితే పురుషుడు, వారితో మీ యొక్క సంబంధం సంతోషంగా కొనసాగించు. ఒకవేళ నీవు ధరించాలనేటువంటి వస్త్రాలు ఏవి ధరించాలో ఏవి ధరించకూడదు, ధరిస్తే నాకు ఏది ఇష్టం నా శరీరాన్ని కప్పుతుందో దాన్ని ధరించు. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినటువంటి ధరించుకో. నీవు తినాలనుకున్నాన్ని తృప్తిగా, ఏదైనా సరే తృప్తిగా నువ్వు తినాలనుకున్నాన్ని తిను. ఇలా నీ యవన కాలం సంతోషించుము, నీ యవన కాలంలో నీవు జీవించుము. అలా జీవించి నువ్వు బ్రతుకు, దానికి ఇష్టం వచ్చిన రీతిగా జీవించుము. ఎందుకంటే నువ్వు తినాలనుకున్నాము, లేత వయస్సును నడి ప్రాయము గతించుకోవు కనుక నీ హృదయంలో నుండి వ్యాకులను తొలగించుకును, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకును, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకును అనేటువంటి మాట. కాబట్టి ప్రియమైన యవన సహోదరి సహోదరులారా, సాయంకాలం దేవుని యొక్క మాటలు మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం, హద్దు మీరి ఏది చేయకూడదు.
మన పరిమితి ఎంతో, మన పరిసర ప్రాంతం ఎంతో, మనం ప్రవర్తించాల్సిన ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకు ఉంటే తీర్పు ఎప్పుడు తీర్చినా భయపడాల్సిన పని లేదు. వాటిని మించి ప్రవర్తిస్తే తీర్పు ఏకలోకం ఉండే అనుభవించడం తప్పదు. కాబట్టి ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం ఉంటే, ప్రభు నామానికి మహిమ తెచ్చే రీతిగా ఉండాలని ఆశ ఉంటే, ఏది కూడా నువ్వు పరిమితి పెట్టుకోవాల్సిన దినాలు తీరు ధరించుకో. నీ కష్టాన్ని నువ్వు సుఖంగా అనుభవించు, కానీ పరిమితి దాటుకు. నీ పరిమితిలో, నీ పరిధిలో నువ్వు జీవించు. దేవుడిని భక్తి కలిగి భయం కలిగి జీవించు. అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఏమిటంటే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 7 నుంచి 14 వచ్చిన ఇంటికి చదవండి. ఎంత గొప్ప ఆశీర్వాదము! భయం లేకపోతే, లేదా ఇష్టానుసారంగా తిరిగితే, లేదా ఇష్టానుసారంగా బ్రతికితే ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో అనేటువంటి సత్యము అక్కడ మనకు తెలియపరుస్తుంది. నీకు ఇచ్చినటువంటి ప్రభువును భయపడి, అంటే ఆయన మాటను విని, ఆయన మాట ప్రకారం జీవిస్తే మన జీవన విధానము ఎంతో జీవన శైలి మన దేవుడికి ఎక్కువగా ఉంటుంది, మనకు ఆశీర్వదకరంగా ఉంటుంది. అట్టి కృప ఈ సాయంకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించుగాక. అందరూ లేచి ప్రార్థన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దేవుడికి వందనాలు. సాయంకాలంలో ఒకసారి కాలంలో 10 నిమిషాలు మిమ్మల్ని స్తుతించే, మీ మాటను ఆలపించే గురించి బట్టి స్తోత్రములు. పౌరులుగా మీ యొక్క ప్రియ కుమార్తెలు, కుమారులు, మా సహోదరులు, సహోదరులు ప్రభావ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ప్రభావ విచ్చలవిడిగా కాకుండా మీకు భయపడుతూ తీర్పున్నది అని గ్రహించుకొని నీకు మహిమకరంగా జీవించగలిగినటువంటి పరిశుద్ధ ఆత్మశక్తిని వారికి దయచేయమని, వారి జీవితంలో ప్రభువా ఎప్పుడు కూడా నీ మాటను మీరక నీ ఆజ్ఞానుసారంగా జీవిస్తూ నీ ద్వారా ప్రభువా తెలివిని, జ్ఞానము పొందుకోగలిగినటువంటి కృపను వారికి దయచేయమని, కృపాక్షేమంతో వారి కుటుంబాలను వారి జీవితాన్ని మీరు నింపినట్టు వచ్చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకములో నెరవేరుచున్న ప్రకారం భూమి మీదను నెరవేరుగాక. మాకు కావలసినది ఆహారము దయచేయండి. మా రోజు సమీక్ష ప్రకారం మమ్మల్ని శోధనకి కల్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహవాసము సన్నిధి కావాలి చెల్లించిన మనందరి మీద దర్శనపరుచుకుని సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. ఆశీర్వాదం పొందుమీదా వర్షింపజేయునిషా ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము